దేవుని యొక్క అతి శ్రేష్టమైన నామములో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయమందు దేవుని యొక్క వాక్యము ధ్యానము చేయక మునుపు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమల తండ్రి, కృపగల దేవయేసయ్య నీకు వందనములు. ఈ దినమందు ప్రభువా, చక్కనైన వాక్యము మాకు మీరు అనుగ్రహిస్తున్న విధానం బట్టి నీకు వందనములు. ఈ యొక్క సమయమందు వాక్యము వినిచుండగా, వాక్యము తెలియజేయుచుండగా నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మా అందరితోటి మీరు సూటిగా తేటగా మీరు మాట్లాడి మా హృదయంలో ఉన్న ప్రతి లోపములను మీరు తొలగించి నీ కృపచాటున మమ్మల్ని మరుగుపరుచుకుంటారని యేసు నామములో అడిగేడుకుంటున్నాము తండ్రి, ఆమె. ప్రియ దేవుని విశ్వాసులారా, ఈ యొక్క దినమందు దేవుని యొక్క ప్రేమను బట్టి, ఆయన యొక్క కృపను బట్టి మనం అందరము సజీవ లెక్కలో ఉండి దేవుని యొక్క వాక్యము వినగలుచు ఉన్నాం. మరి ఆలస్యము చేయక మరి త్వరగా మనము వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ రోజున వాక్యాంశము వాక్యములో ప్రతిష్ట చేయబడాలి. వాక్యములో ప్రతిష్ట చేయబడాలి అనే అంశం ద్వారా మరి దేవుడు మనందరితోటి మాట్లాడుతూ ఉన్నాడు. మరి కనుక ఈ యొక్క వాక్యానికి అనుగుణముగా చక్కటి వాక్యము 2 తిమోతి 3వ అధ్యాయము 16-17 వచనాలు మనము చదువుకున్నట్లయితే మనకి అర్థమవుతూ ఉంటుంది. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవవేశ్యము వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దేవునికి మహిమ కలుగుగాక. ఈ వాక్యము ఎవరికి మరి పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడంటే దైవజనుడికి. ఈ దైవజనుడు సరి అయిన క్రమములో ఉన్నట్లయితే మరి యొక్క లోకములో ఎంతోమంది దైవజనులు ఉన్నారు. ఆ దైవజనులు క్రమముగా ఉన్నారంటే మరి వాక్యం ద్వారా మాత్రమే మనము తెలుసుకోగలము. మనము ఎవరిని మరి జడ్జ్ చేయడానికి మనకి లేదు. ఏమండి, వారు తప్పు చేస్తున్నారని ఒక జడ్జిమెంట్ ఇవ్వడానికి మనము సరిపోం. దేవుని యొక్క గ్రంథంలో కొన్ని వాక్యములు ఉంటున్నాయి. ఆ వాక్యాలు బట్టి వారు సరి అయిన క్రమంలో ఉన్నారా, సరి అయిన సేవకుడా, లేకపోతే సరి అయిన ప్రవక్త అన్నది మనం వాక్యం ద్వారా మాత్రమే వారి కొరకు మనము తెలుసుకోగలము. ఈ నేటి దినాల్లో దైవజనుడు సరి అయిన క్రమంలో లేని ఎడల మరి సంఘము కూడా సరి అయిన క్రమంలో ఉండదు. మనలను దేవుడు ఒక మాట అంటూ ఉన్నాడు, మీరు నా యొక్క జనాంగము, నేను మీ యొక్క ప్రధాన కాపరిని. కాపరి అనగా మనం ఎవరిమి? గొర్రెలము. మరి ఆ యొక్క కాపరి యొక్క నడవడికలో అనగా ఆయన యొక్క అడుగు జాడలో మనం ఉన్నట్లయితే మనము గొర్రెలము. ఏమండి, మేకలు మనం చూస్తున్నట్లయితే మేకలు తన యొక్క యజమానుడి యొక్క మాట వినవు. గొర్రెలైతే తన యొక్క కాపరి యొక్క మాట వింటాయి. అగ్నిలోంచి దూకినా కూడా అవి ఆ అగ్ని గుండగానే ఆ మార్గంలోనే ఆ గొర్రెలు వెళ్ళిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఆ కాపర్ని గొర్రెలు వెంబడిస్తూ ఉంటాయి. ఈ రోజున మనము మన యొక్క ప్రధాన కాపరిగా ఉన్నాడు, మరి ఆయనను మనం వెంబడిస్తూ ఉన్నామా? ఆయనను వెంబడించినట్లయితే సరి అయిన దైవజనుడు మన మధ్యలో ఉంటాడు. ఏమండి, ఈ రోజున సరి అయిన దైవజనుడు, దిద్దుబాటు కలిగించే దైవజనుడు, క్రమశిక్షణ మరి పెట్టే దైవజనుడు మన మధ్యన ఉన్నట్లయితే ఆ దైవజనుడి యొక్క మాటను మనము విననట్లేదు. ఎందుకంటే మన యొక్క తలంపులు వేరు, వారి యొక్క తలంపులు వేరు. దేవుని యొక్క తలంపులు వేరు, మన యొక్క తలంపులు కూడా వేరుగా ఉంటూ ఉన్నాయి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దైవజనుడి గురించి ఈ యొక్క వాక్యములు మాట్లాడుతూ ఉన్నాయి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవవేశ్యము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును. ఏమండి, కొంతమంది ఈ యొక్క లేఖనాలను ఉపదేశించుటకు ఎంతగానో వారు భయపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ యొక్క లేఖనాలు మనలను సిద్ధపాటు చేస్తూ ఉన్నాయి. అలాగనే ఈ యొక్క లేఖనాలు మరి మన యొక్క తప్పులను కూడా దిద్దుచూ ఉన్నాయి. మన యొక్క క్రమాన్ని కూడా సరిచేస్తూ ఉన్నాయి. దైవజనుడు బోధిస్తున్నప్పుడు వారి యొక్క బోధ నా కొరకే వారు బోధించారని ఒక మాటను లేవనెత్తుతూ ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యంలో ఉన్నదండి, దైవజనుడు సిద్ధపడి
ఎవరైతే అవిశ్వాసముగా ఉన్నారో వారిని సక్రమమైన మార్గంలో నడిపించవలసిన బాధ్యత 100% దైవజనుడికి ఉన్నది. దేవుడు వారికి అటువంటి రీతిగా గొప్ప జ్ఞానం ఇచ్చి ఉన్నాడు. ఏమండి, ఏదో నీ కొరకు నా కొరకు ఆ దైవజనుడు బోధించాడు. సమస్త జనుల కొరకు, ఆ సంఘంలో ఉన్న ప్రతి ప్రజల కొరకు ఆయన బోధిస్తాడు. ఏమండి, ఒకవేళ మైండ్లో నిన్ను ఉంచుకొని అక్కడ బోధించాలని అనుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు వారికి సహాయం చేయడు. ఏమండి, ఈ రోజున చాలామంది ప్రియమిత్రులారా కోపములో, ఆవేశంలో ఏమండి ఎన్నో మాటలు అంటూ ఉన్నారు. కానీ అది పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని కాదు. దైవజనుడు క్రమంగా దేవుని యొక్క వాక్యాలు చేతపుచ్చుకొని వాక్యము నెమరు వేసుకుని సిద్ధపడి ఏమండి ఆయన బోధించాలి. ఇక్కడ ఆ బోధన ఎలా ఉండాలంటే ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ప్రియదేని బిడ్డలారా, దైవజనుడి యొక్క మనము ఆయన యొక్క మాట విన్నట్లయితే మన యొక్క స్థితిగతులను కూడా దేవుడు మారుస్తాడు. ఏమండి, అలనాటి దినములో సౌలు సమూయేలు యొక్క మాట వినలేదు, యుద్ధానికి వెళ్ళమన్నాడు. ఏమండి, దేవుడు చెప్పినాడు అమాలేకీయులను మీరు హతము చేయాలి, ఆ ప్రాంతం నుంచి ఏదియో మీరు స్వాధీనపరచుకోకూడదని దేవుడు చెప్పినప్పుడు మరి సౌలు ఆ ప్రాంతం నుంచి మంచిగా ఉన్న ఆ యొక్క గొర్రెలను, మేకలను, ఎడ్లను మరి తెచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దానిని కప్పిపుచ్చుకోవడానికి ఇవన్నీ దేవునికి సమర్పించడానికి నేను తెచ్చి ఉన్నానని సమూయేలుతోటి అన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియ బిడ్డలారా, మన యొక్క తప్పిదములను మనము దాచుకొనకూడదు. మన యొక్క తప్పిదములన్నీ దేవుని ఎదుట కొమ్మరించేయాలి, దేవుని ఎదుట మనం ఒప్పుకోవాలి. అలాగనే దైవజనుడు మాట్లాడుచున్నప్పుడు ఏమండి మనం ఎవరము నీతిమంతులము కాదండి, ఏదో ఒక తప్పు మనలో ఉంటుంది. అయితే ఆ దినమందు దేవునికి వాక్యం ద్వారా మనతోటి మాట్లాడతాడు దేవుడు. అప్పుడే ఆ సమయమందే మనము మన యొక్క తప్పులను దిద్దుకోవాలి, సరి చేసుకోవాలి. అయ్యో, నేను ఇంత ఘోర పాపం చేశానా, ఇంత భయంకరమైన స్థితిలో ఉన్నానా, దేవుడు ఈ రోజున నాతో మాట్లాడి ఉన్నాడు. అయితే నేను ఈ యొక్క తప్పిదములన్నీ నేను తొలగించుకోవాలని నీవు ఆలోచన చేయాలి. ఏమండి, ఈరోజు ఉపదేశించుటకును, ఖండించుటకును ఏ సేవకుడైనా సిద్ధముగా ఉన్నాడా? నీ యొక్క సంఘంలో, నీ యొక్క గ్రామంలో, నీ యొక్క ప్రాంతంలో ఏ సేవకుడైనా తప్పు దిద్దుటకు కానీ, ఉపదేశించుటకు కానీ, ఖండించుటకు కానీ ఏ సేవకుడైనా ఉన్నాడా? ఉన్నట్లయితే ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క సంఘంలో మరి ఉండటము చాలా మేలు. ఎందుకంటే ప్రియదేని బిడ్డలారా, ఈ యొక్క నేటి దినాల్లో చాలామంది సేవకులు ఏమండి మరి విశ్వాసులు అనగా జనులందరూ నా యొక్క సంఘానికి రావాలని ఆశపడుచున్నారు, కానీ ఖండించేవారు ఉండటం లేదు. ఖండించేవారు ఉండాలి, తప్పు దిద్దేవారు ఉండాలి. తల్లిదండ్రుల మాట వినకపోయినా సేవకుడి యొక్క మాట వింటారండి బిడ్డలు. ఏమండి, ఈ రోజున తల్లిదండ్రులే దేవుని యొక్క మందిరానికి నడిపించకుండా ఆటంకపరిచే దుర్మార్గమైన తల్లిదండ్రులు ఉన్నారండి. చాలా విచారకరమైన మరి ఈ యొక్క సమస్యగా ఉన్నది. కనుక ప్రియదేవులారా, దేవుని యొక్క మందిరానికి నీ బిడ్డలు నడిపించబడినట్లయితే వారు వాక్యంలో ఎదుగుతూ ఉంటారు. వాక్యంలో ఎదిగినప్పుడు ఈ వాక్యం చెప్తున్నది నీ తల్లిదండ్రులను సన్మానించమని. నీ యొక్క బిడ్డలు దేవుని యొక్క మందిరానికి వెళ్ళలేకపోయినట్లయితే ఈ వాక్యము వారికి తెలియదు. వారు పెద్ద ఎదిగిన తర్వాత నిన్ను తన్నేవారుగా ఉంటారు, నిన్ను అనాథాశ్రమంలో చేర్పించేవారుగా ఉంటారు, లేకపోతే ఒకనొక సమయంలో రోడ్డు మీద వదిలేసేవారుగా ఉంటారు నీ యొక్క బిడ్డలు. బహు జాగ్రత్తగా ఉండండి. ఈ రోజున ఒక వీడియో చూశానండి ఫేస్బుక్లో. ఏమండి, ఒక పెద్ద ఆయన, ఒక గ్రామంలో ఒక పెద్ద ఆయన సర్పంచ్గా ఉన్నాడు, మరి వృద్ధాప్యలో ఉన్నాడు. అయితే తనకు కలిగిన 2 కుమార్తెలను వివాహం జరిగించి ఉన్నాడు. అయితే ఆ యొక్క కుమార్తెలు ఏం ఆలోచన చేస్తున్నారో
తెలియదు, కానీ వారి యొక్క భర్తలతో కలిసి ఆ తండ్రిని హతమార్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ఎంత ఘోరమైన ప్రపంచంలో ఉన్నామో మనం అర్థం చేసుకోవాలి. ఈ వాక్యములు మనలను దిద్దుబాటు చేయాలి. ఈ వాక్యములు మనలను ఖండించాలి. మంచి మార్గంలో నడిపించబడాలంటే చక్కనైన దైవజనుడు, సంసిద్ధముగా ఉన్న దైవజనుడు మనకు కావాలి. ఏమండి? అయితే దావీదు రాసిన గ్రంథంలో కూడా ఒక మాట ఉన్నది. దావీదు కీర్తన 119వ అధ్యాయము 105వ వాక్యం చూసుకున్నట్లయితే, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి? ఆయన యొక్క వాక్యము మన యొక్క పాదములకు దీపముగా ఉన్నది. మన యొక్క త్రోవలను సరళము చేసే రీతిగా ఆయన యొక్క వాక్యం ఉన్నది. ఆ వాక్యాన్ని మనము అంగీకరించినట్లయితే మనం ఎంతగా బుద్ధి గ్రహిస్తాము, ఎంతగా బుద్ధిని మనము సంపాదించుకుంటాము. సొలొమోను దేవుని యొక్క ఆలయంలో ఆయన ప్రార్థించి ఉన్నాడు, అయ్యా నాకు బంగారాలు కాదు, రాజ్యములు కాదు, నాకు నీ యొక్క జ్ఞానము కావాలని ఆయన యొక్క సన్నిధానంలో అడిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని యొక్క వాక్యము ఏంటన్నది మనకి అర్థము కావటం లేదు. దేవుని యొక్క వాక్యము అర్థము కాలేనప్పుడు, ఈ వాక్యము చెప్తున్నప్పుడు వాక్యము వెర్రిగా కనపడుతూ ఉంటారు. దైవజనుడు ఏమండి ఆవేశము కలిగి బోధిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుచున్నప్పుడు ఆ వాక్యములు మనకి ఎలా కనపడుతూ ఉంటాయంటే మన కొరకే వారు నిందిస్తూ ఉన్నారనే ఆలోచన కలిగి ఉంటారు. దైవజనుడు కానీ పరిశుద్ధాత్మ దేవుడు కానీ నిన్ను మంచి త్రోవలు నడిపించాలనే ఆలోచన కానీ నిన్ను బాధించడానికి ఎంత మాత్రము కాదని ఈ యొక్క వాక్యము పూర్వకంగా మీకు తెలియపరుస్తూ ఉన్నాను. మీరు ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా కూడా దేవుని యొక్క వాక్యమే ఆధారమగునట్లుగా ఉండాలంటే వాక్యంలో నీవు ఎదగాలి, వాక్యంలో నీవు ఉదక స్నానము చేయాలి. ఏమండి? యోహాను 17వ అధ్యాయము 17వ వాక్య భాగం ఒకసారి మనం చూసినట్లయితే, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యమో. ఆయన యొక్క వాక్యమే సత్యమో. ఆ వాక్యమందే మనము ప్రతిష్ఠ చేయాలి. మనము అనగా దైవజనుడు నీకు ఇష్టానుసారముగా, ఏమండి, నీ యొక్క విశ్వాసని నీ యొక్క ఇష్టానుసారంగా నీవు మార్చుకునకూడదు. సత్యమందు నీవు ప్రతిష్ఠ చేయాలి. ఏమండి? ఈరోజు సత్యాన్ని ఎవరు చెప్పడం లేదు, ఏ దైవజనుడు కూడా. ఏమండి? దేవుడు ఎప్పుడు వస్తాడన్నది చెప్పడం లేదు, కేవలము ఆశీర్వాదముల గురించే చెప్తూ ఉన్నారు. నీవు సరైన మార్గంలో లేని ఎడల నీకు ఆశీర్వాదములు ఎలాగొస్తాయి? సత్యమైన మార్గంలో నీవు లేని ఎడల నీ యొక్క సత్యాన్ని చూసి మాత్రమే ఆయన నీకు బహుమానము అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆయన యొక్క ఆరాధన ఎప్పుడు అన్నది మనకు అర్థం అవట్లేదు. ఆయన ఎప్పుడు ఆరాధనలో పాల్గొన్నాడు అన్నది మనకి ఏ దైవజనుడు తెలియపరచటము లేదు. సత్యమందు ప్రతిష్ఠ చేయండి ఓ దైవజనంగమా. నీ యొక్క విశ్వాసిని, నిన్ను నమ్ముకుని వస్తున్న నీ యొక్క విశ్వాసిని సత్యములో ఆయనను వెలిగించు, ఆయన యొక్క మార్గాన్ని సరళము చేయి. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి తప్పు త్రోవలో వారిని నడిపించొద్దు. ఏమండి? దేవుని యొక్క వాక్యము 2 అంచుల ఖడ్గము వంటిది కనుక ఆ ఖడ్గము మొదటిగా ఆ దైవజనుణ్ణి అనగా ఆ సత్యాన్ని తెలియజేయలేని ఆ దైవజనుడిలోనే మొదటగా ఆ కత్తి దూరపడుతూ ఉంటుంది. బహు జాగ్రత్తగా ఉండాలి. ఏ దైవజనుడైనా, ఏ డినామినేషన్ అయినా సరైన మార్గంలో లేని ఎడల దేవుని యొక్క ఉగ్రత వారి మీద రగులుకుంటుంది. అందుకని ఈ యొక్క మాట అంటున్నాడు దేవుడు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. ప్రియ దేవుని విశ్వాసులారా, ఈ రోజున ఈ యొక్క గ్రంథము మన యొక్క చేతిలో ఉన్నది. ఏమండి? ఒక దైవజనుడు మనకి బోధిస్తేనే కాదు, ఈ యొక్క గ్రంథము పరిపూర్ణమైన విశ్వాసము కలిగి ప్రార్థన పూర్వకంగా మనము ఈ యొక్క వాక్యాన్ని మనము ధ్యానము చేసినట్లయితే ఈ యొక్క గ్రంథమే మనలను సత్యములో నడిపిస్తూ ఉంటారు.
ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా కూడా ఈ గ్రంథాన్ని నిన్ను నెమ్మదిపరుస్తుంది, నిన్ను సత్య మార్గంలో నడిపిస్తుంది. దేవుడి యొక్క కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించిన గాక. ఆమె ప్రార్థించుకుందాం. సకలాస్వాదుల కారణభూతుడా మా యొక్క పరలోకపు తండ్రి, నీ యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామములో మరొకసారి వందనములు. ఈ దినమందు ప్రభువ సత్యమనే వాక్యము మాలో నింపినందుకు నీకు వందనములు. సత్యమందు ప్రతిష్ఠ చేయబడాలని నీవు ఆలోచన చేస్తూ ఉన్నావు తండ్రి. అవునేసయ్య, నీ వాక్యమే మా పాదములకు దీపముగా ఉండే బాధ్యత మాకు అనుగ్రహించండి తండ్రి. నీ వాక్యము తప్ప ఏ మనుషుడి యొక్క మాట మాకు చక్కనైన మార్గంలో నడిపించేదనైనా. నీ వాక్యమే మాకు చక్కనైన మార్గంలో నడిపిస్తుంది తండ్రి. నీ చిత్తమైతే నీ యొక్క వాక్యానుసారముగా మేము నడుచుకునే బాధ్యత మాకు అనుగ్రహించండి. ఈ నేటి దినమందు ఇచ్చిన ఈ యొక్క వాక్యాన్ని మా యొక్క హృదయంలో నైనా మరి నింపుకొని ఈ యొక్క వాక్యమును ఇతరులకు కూడా చేరవేసే బాధ్యత, యోగ్యత మా అందరికీ మీరు అనుగ్రహిస్తున్న ఇచ్చి ఉన్నాం తండ్రి. నీ చిత్తమైతేనైనా ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి నైనా. ప్రత్యేకంగానైనా ప్రభు ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారు మీరు ముట్టండి, స్వస్థపరచండి. ఎవరైతే బలహీనలుగా ఉన్నారో వారు మీరు బలపరచండి నైనా. ఎవరికైతే ప్రభు వారి యొక్క కుటుంబంలో గొప్ప కార్యములు జరగాలని ఆశపడుచున్నారో వారి యొక్క ఆశ యావత్తును మీరు తీరుస్తున్నడుచు ఉన్నాం. దూరదేశంలో ఉన్న వారిని, అలాగనే ఈ యొక్క దేశంలో ఉన్న వారిని ప్రత్యేక మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఇదిగోనైనా గర్భఫలంతో ఉన్న వారిని బట్టి నీకు వందనములు నైనా. గర్భఫలము కొరకు ఎదురు చూస్తున్న వారిని బట్టి నీకు వందనాలు. పాలిస్తున్న తల్లులను బట్టి నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి మీరే మహిమగత పొందుకుంటారని నీ యొక్క దిన ఆశీర్వాదములు మా మీద, మా కుటుంబాల మీద, మా ఇరుగు పొరుగు వారి మీద మీరు కుమ్మరించి మీరే మహిమగత పొందుకుంటారని నజరుడైన యేసు నామములో ఈ కొద్ది విన్నపంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. శుభదినము. దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.